వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప వీరవనిత తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అనే విషయాన్ని సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి ఒక పోరాట స్ఫూర్తిని అందించిన ఒక గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ. ఈమె మట్టి మనుషుల బలం, ధీరత్వానికి సింబల్ అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. చాకలి ఐలమ్మ గారిని స్మరించడం ఈ రోజు కాదు, చాకలి ఐలమ్మ గారిని గుర్తు చేయడం ఈ రోజు కాదు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చరిత్ర విస్మరణకు గురవుతున్న చాకలి ఐలమ్మ రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. చాకలి ఐలమ్మ రూపం గిట్లుంటుందని సమాజానికే తెలియదు. చాకలి ఐలమ్మ బొమ్మ కూడా లేని సందర్భంలో మొట్టమొదటిసారిగా చాకలి ఐలమ్మ విగ్రహ రూపాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే కాడ మందకృష్ణ మాదిగ గారి పాత్ర ఉన్నది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ముసుగులో కనీసం చాకలి ఐలమ్మ గారిని స్మరించడానికి కూడా నోరు రాని ఆ సందర్భంలో చాకలి ఐలమ్మే తెలంగాణ తల్లి అని చెప్పి 2001లోనే తల్లి తెలంగాణ పుస్తకం రాసి, ఈ తెలంగాణ ప్రాంతం అంటే పోరాటానికి చిహ్నం, ఈ తెలంగాణ ప్రాంతం అంటే వీరత్వానికి చిహ్నం, తెలంగాణ ప్రాంతానికి తల్లి బంగారు గొలుసులు, పట్టు చీరలు, కిరీటాలు పెట్టుకున్న దొరసాని రూపంలో ఉన్న తల్లి ఏనాటికి తెలంగాణకు తల్లి కాదు. దొరలను గడీల నుంచి ఉరికించిన చాకలి ఐలమ్మే తెలంగాణకు తల్లి అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఏ కార్యక్రమం చేసినా ఆమె ఫోటోను ఎంఆర్పిఎస్ బ్యానర్లు వేసుకొని ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే కాడ మా పాత్ర మేము నిర్వర్తించడం అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ సమాజంలో ఉన్న రజకులకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. రజక సోదరులారా, మన సబ్సిడీలకు, రాయితీలకు ఆరాటపడడం కాదు, రాజ్యాధికారంలో మీ వర్గాలకు భాగస్వామ్యం వచ్చినప్పుడు మాత్రమే చాకలి ఐలమ్మ గారి వారసత్వాన్ని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మీ వర్గాల రాజకీయ ఉన్నతి, మీ వర్గాల అభ్యున్నతి ఎవరి వల్ల కాదు. మీ వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేయడం అంటే పీడిత వర్గాల విముక్తి కోసం పోరాటం చేయడమే. పీడిత వర్గాల విముక్తి కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాత్రమే మన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుంది. కాబట్టి మన వర్గాల బతుకు కోసం, భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి మందకృష్ణ నాయకత్వంలో అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పీడిత వర్గాల విముక్తి కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. సంక్షేమ రంగాల్లో కూడా మన పాత్ర మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, చాకలి ఐలమ్మ ఒక కులానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు. చాకలి ఐలమ్మను రజకులే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆమెను స్మరించాల్సిన బాధ్యత ఉన్నది, ఆమెను కొడియాడాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా చాకలి ఐలమ్మ గారి చరిత్రను భావితరాలకు అందించే కాడ, ఆమె త్యాగాన్ని ప్రపంచానికి చూపించే కాడ ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడి తమ పాత్రను తాము నిర్వర్తిస్తుందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, చాకలి ఐలమ్మ గారికి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఆమె ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.